వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ దూకుడు పెంచుతూ ప్రచారాలు చేస్తోంది. ఇప్పటి వరకు తెర వెనక ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తూ సవాళ్లు విసురుతున్నారు ప్రభుత్వానికి. మరి ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక చోటుండిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫిట్గా కనిపించడమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో కొంతకాలం దూరంగా రాజకీయాలకు ఉన్నారు కొడాలి నాని. ఇటీవల ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి కూడా ఆయన్ని పరామర్శించారు. మరి ఈ సందర్భంగానే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఆయన పద్ధతిగా మాట్లాడినప్పటికీ ఆయన తన పాత దూకుడు, ఆ నోటికి పదును ధోరణి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు దూకుడు నేతలు జైలు పాలయ్యారు, తెలిసిందే. మరదే తరహాలో రీసెంట్గా త్వరలోనే ఆయన అరెస్టు కూడా జరుగుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారమే సాగింది. ఆయన అరెస్ట్ ఎప్పుడు అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లోనే వినిపించింది. అయితే ఆ సమయంలోనే కరెక్ట్గా ఆయనకి గుండెపోటు రావటం, దానికైన గురై ముంబైలో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావటం, వీటన్నిటి వల్ల ఇవన్నీ డిలే అవుతూ వచ్చాయి. దీంతో ఆయన కాస్త రాజకీయాలకు కూడా దూరమయ్యారు. దాదాపు 2 సంవత్సరాల పాటు గుడివాడ నియోజకవర్గంలో ఆయన అసలు ఎక్కడా చురుగ్గా కనిపించలేదు. దీంతో కొందరైతే ఆయన భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, లేకపోతే కేసులను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే రాజకీయాలకు దూరం అయ్యారని కూడా అంచనా వేశారు. మరి ఇప్పుడు తాజా పరిణామాలతో ఆయన నోటికి పని చెప్పడంతో ఈ అంచనాలన్నీ తప్పుగా మారాయి. అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వైసీపీ నేతల రిమాండ్ కాలాన్ని ప్రస్తావిస్తూ నాకు కూడా అరెస్టు జరిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా నేను అరెస్ట్ అయితే సుమారుగా 100 రోజులు ఖచ్చితంగా జైల్లో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడేది రాజకీయ చర్చలకు దారితీస్తుంది. అసలు ఈ 100 రోజుల రిమాండ్ అనేది ఎందుకు వచ్చింది? స్టిల్ ఆయన ఇంకా అరెస్ట్ కూడా అవ్వలేదు, ఏమీ జరగలేదు. అప్పటికే 100 రోజులకి ఫిక్స్ అయిపోవటం అంటే ఇది ఏమన్నా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారా అన్న ఇది కూడా వస్తుంది. మరి ఈ వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినట్టుగా సంకేతాలు ఇచ్చారు. ఇంకా వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆయన మీడియాకు ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా విశ్రమించమని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన నిశ్శబ్దంగా మారటం అనుమానాలకు దారితీసింది. ఇప్పుడు మళ్ళీ ఆయన బయటకు వచ్చి మాట్లాడటం, అరెస్టు గురించి అంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి కూడా ముందే క్లారిటీ ఇవ్వటం, అయితే దీన్నంతా ఆయన పాజిటివ్ చేసుకుందామన్న వ్యూహాత్మక రాజకీయానికి సంకేతం అని కూడా అనొచ్చు. అయితే ఆయన నిజంగానే అరెస్ట్ చేస్తే కేవలం 100 రోజుల్లోనే విడుదల చేస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి కూటమి పార్టీ శ్రేణులు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. తన జైలు జీవితం గురించి ముందుగానే లెక్కలేసుకున్నాడు కాబట్టి మేకపోతు గాంభీర్యం చూడడానికి బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా అంటున్నారు. మరొక వైపు వైసీపీ శ్రేణులు మాత్రం కొడాలి నాని తిరిగి యాక్టివ్ కావటం పార్టీ కూపిరిపోసే అంశమని భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు కొడాలి నాని రీఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో మళ్ళీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దూకుడు పెరుగుతుందా, లేక కేవలం వీళ్ళు రాజకీయ ప్రకటనలకే పరిమితం అవుతారా అన్నది రాబోయే రోజుల్లో తెలియబోతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.